కావ్య బాగున్నామ్మా? బాగున్నా అన్నయ్య. హాయ్ అన్నయ్య. హాయ్ కార్తీక్. ఏం బాబాయ్ 9 to 9:30 నువ్వనేనా డైలీ ఎపిసోడ్ రన్నింగ్ లో ఉన్నట్టుంది? ఇప్పుడే బ్రేక్ ఇచ్చారా? నాన్న లంచ్ టేబుల్ మీద పెట్టాను, పక్కనే మందులున్నాయి, వేసుకోవడం మర్చిపోదు. సరే నాన్న. ఉంటా బాబాయ్. బాయ్ రా. బాయ్ బ్రో. కొడుకంటే ఎలా ఉండాలో ఆని చూసి నేర్చుకో. ఒక రెస్పెక్టబుల్ జాబ్ చేస్తూ కూడా తండ్రిని తల్లిలా చూసుకుంటున్నాడు. మరి పెద్దనాన్న అన్నయ్య బట్టలు ఉతుకుతాడు, నువ్వు ఉతుకుతావా? ఏంటి నేను నీ బట్టలు ఉతకలా? ఆపండ్రా చిన్నపిల్లలాగా. కావ్య రావుస్ అకాడమీ సీట్ సంగతి ఏమైంది? అందులో సీట్ చాలా కష్టం అంటున్నారు అన్నయ్య. డెసిషన్ చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంటుందట. ఆయన కాంటాక్ట్ అవ్వడానికి సోర్స్ దొరకట్లేదు. ఏదో రకంగా ఆయన పట్టుకుంటారా. అందులో కోచింగ్ తీసుకుంటే మన కావ్య కలెక్టర్ అయిపోయినట్టే. ఈ సార్ ఉన్నారా? సార్ ఇప్పుడు ఎవరిని కలవరు, మీరు వెళ్ళండి. కాస్త నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు, నీ భుజం మీద చేసి మరి ఫోటో తీపిస్తా. వెళ్ళండి అయ్యా. ఎవరే మీరు? సార్ మా అక్క ఐఎస్ ప్రిపేర్ అవుతుంది, చాలా ఇంటెలిజెంట్. ఈ రికార్డ్స్ సర్టిఫికేట్స్ చూడండి, మీకే తెలుస్తుంది. అయితే నన్ను ఏం చేయమంటావు? సార్ మీరు రికమెండ్ చేస్తే తనకి రౌజ్ అకాడమీలో సీట్ వస్తుంది. ప్లీజ్ సార్. చాలా మంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వెయిట్ లిస్ట్ లో ఉన్నారు. అండ్ నో మోర్ సీట్స్. యు మే గో. సార్ అలా అనకండి సార్. మీరు ఏ టెస్ట్ అని పెట్టండి, ఎన్ని క్వశ్చన్లు అయినా అడగండి, టక్కని ఆన్సర్ చెప్పేస్తే. ఎక్కువ ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. సార్ మా అక్క చాలా మంచి స్టూడెంట్, మీరు సీట్ రికమెండ్ చేస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. డ్రైవర్ కార్ పోనీ. ఓకే ఓకే, నేను మాట్లాడతా. రైట్. వాచ్మెన్ ఎవరైతే ఏమోనమ్మా, వాళ్ళ అక్కకి ఏదో సీట్ కావాలని అయ్యగారిని కలవడానికి వచ్చాడు. పొద్దుటి నుంచి ఏమీ తినకుండా ఇక్కడే నించున్నాడమ్మా. ఎంత చెప్పినా వెళ్ళట్లేదు. పోలీస్ స్టేషన్. కూర్చో బాబు, వెళ్ళి క్యారియర్ తీసుకొస్తాను. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఆడేం చేసి వచ్చాడు థ్యాంక్స్ చెప్పడానికి? అప్లికేషన్ నేనే ఫిల్అప్ చేశాను కదక్క. 10 రూపాయలు పడేస్తే ప్యూన్ కూడా ఫిల్అప్ చేస్తాడు. నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావు, సీట్ రావద్దు. ఇదంతా నా హ్యాండ్ సెంటిమెంట్. ఏడ్చావులే, అంతా నా కూతురు టాలెంట్. పెదనానికి చెప్పొస్తాను.